వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం, ఇంట్లో హోమాలు చేయించడం, సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతారు. తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తుంటారు. అయితే మనం ఉండేది సొంతిల్లు అయినా అద్దె ఇల్లైనా కొన్ని ఆచారాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి, ఏ రోజున మారితే కలిసొస్తుంది, వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కొంతమందికి సొంతింటి కల ఉంటుంది. భూములు కొనాలని, ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం ఉండేది సొంతిల్లైనా అద్దె ఇల్లైనా ఇంట్లో దేవుడిని పూజిస్తాము. దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయంతో సమానంగా భావించాలి. మనలో చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు. అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది. అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభసమయాలు చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నపళంగా ఇల్లు మారకూడదు. అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణమాసం, భాద్రపదం, ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలొస్తాయి. అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం. కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారొచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మారాలంటే శనివారం మరియు ఆదివారం ఇల్లు మారొచ్చు. అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఈ 2 రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి. అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంతింట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు. కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెబుతున్నారు. అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్యఫలితమంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట. సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసొస్తాయి. అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి. కాబట్టి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది. దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది. అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. చెప్పులు షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది. అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు. ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది. మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా, గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్నా అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు. అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు. మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు. ఇది మీ ఇంటికి అస్సలు కలిసిరాదు. వాస్తుశాస్త్రం ప్రకారం పడకగదిలో టీవీలు ఉండకూడదు. వంట గదిలో పూజగది ఉండకూడదు. వంట గదిలో పూజలు చేయకూడదు. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి. తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది.
అలాగే పూజ గదిలో శ్రీ యంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని పటం పెట్టకూడదు. అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి. ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి. మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి. ఇలా చేస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి. నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు. ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దక్షిణం మరియు పడమర దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసొస్తుందా లేదా అని 3 నెలల్లోపే తెలుసుకోవచ్చట. అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన 3 నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి. మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్లలోకి మారవచ్చు. పాడ్యమి, పంచమి, విధియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.